హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈస్ హారిక. ఈరోజు మనం 6th and 7th ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. 6th and 7th ఫిబ్రవరి 2 days యొక్క కరెంట్ అఫైర్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రీసెంట్గా 66th ఎడిషన్ ఆఫ్ గ్రామీ అవార్డ్స్ ఇచ్చారు. 66 ఎడిషన్ ఆఫ్ గ్రామీ అవార్డ్స్ ఇచ్చారు. అయితే ఈ సంవత్సరానికి గాను మన ఇండియా నుంచి కొంతమందికి ఈ అవార్డ్స్ వచ్చినాయి. అవి ఎవరో చూద్దాం. అయితే ప్రపంచంలో అత్యున్నత మ్యూజిక్ అవార్డ్స్, ఇది ఏ ఫీల్డ్లో ఇస్తారంటే మ్యూజిక్ ఫీల్డ్లో ఇస్తారు. భారత్కి చెందిన ఫ్యూజన్ బ్యాండ్ శక్తి మన ఇండియాకి సంబంధించిన శక్తి అనే ఒక బ్యాండ్ ఉందన్నమాట. ఈ బ్యాండ్కి ఒక ఆల్బమ్ క్రియేట్ చేశారు. ఆ ఆల్బమ్కి ఈ గ్రామీ అవార్డు అనేది వచ్చింది. శక్తి అనే బ్యాండ్కి సంబంధించిన ఒక ఆల్బమ్. అయితే శంకర్ మహదేవన్ గారు ఈ బ్యాండ్ యొక్క హెడ్ అనమాట. శంకర్ మహదేవన్ గారు ఈయనకి సంబంధించిన బ్యాండ్ శక్తి బ్యాండ్ యొక్క ఆల్బమ్కి ఈ సంవత్సరం గ్రామీ అవార్డ్స్ వచ్చింది. ఈ సంవత్సరం గ్రామీ అవార్డ్స్ ఎన్నో ఎడిషన్ అంటే 66th ఎడిషన్. జాన్ మెకాలిచ్, జాకిర్ హుస్సేన్, వి సెల్వ గణేష్ అండ్ గణేష్ రాజ్గో, వీళ్ళందరూ ఈ ఆల్బంలో ఈ బ్యాండ్లో ఉన్నవాళ్ళు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. 66th గ్రామీ అవార్డ్స్ ఇవి ఎందులో ఇస్తారంటే మ్యూజిక్లో ఇస్తారు. మనకి ఎడిషన్ ఇంపార్టెంట్. అండ్ ఎవరికి ఇచ్చారు? శక్తి అనే గ్రూప్కి ఇచ్చారనమాట. అయితే 66th యాన్యువల్ గ్రామీ అవార్డు టుక్ ప్లేస్ ఇన్ February 7th. ఈ ఎప్పుడు జరిగింది అంటే ఈ అవార్డ్ ఫంక్షన్ February 4th జరిగింది. అయితే ఇందులో ఇండియాకి 3 అవార్డ్స్ వచ్చినాయి. 3 కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చినాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ శక్తి అనే బ్యాండ్కి వచ్చిందనమాట. జాన్ మెక్లగిన్, జాకిర్ హుసేన్, శంకర్ మహదేవన్, వి సెల్వ గణేష్ అండ్ గణేష్ రాజ్ గోపాలన్ హ్యాస్ వన్ ద గ్రామీ అవార్డ్ ఫర్ దేర్ వర్క్ ఫర్ ద మూమెంట్. ఆ ఆల్బమ్ పేరేంటంటే ద మూమెంట్ అనే ఆల్బమ్కి వచ్చిందనమాట. ఇండియాస్ రాకేష్ చౌరాషియా, ఇండియాకి సంబంధించిన రాకేష్ చౌరాషియా గారికి కూడా 2 అవార్డ్స్ వచ్చినాయి అనమాట. గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అండ్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ అనే కేటగిరీలో వచ్చినాయి అనమాట. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 66th ఎడిషన్ లాస్ ఏంజల్స్లో జరిగింది. 2024కి సంబంధించిన గ్రామీ అవార్డ్స్. ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎవరికి ఇచ్చారంటే శక్తికి సంబంధించిన ద మూమెంట్ అనే ఆల్బమ్కి ఇచ్చారు. ఈ ఆల్బంలో 8 సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్కి వచ్చినాయి అనమాట. అయితే ఇందులో ఎవరెవరు ఉంటారంటే జాన్ మెక్లాగ్లిన్, జాకిర్ హుసేన్ గారు, శంకర్ మహదేవన్, వి సెల్వ గణేష్ అండ్ గణేష్ రాజ్ గోపాలన్. అలాగే ఇండియాకి సంబంధించిన ఇంకొకళ్ళు ఎవరు? రాకేష్ చౌరాషియా గారికి రీసెంట్గా గ్రామీ అవార్డ్స్ వచ్చింది. ఏ కేటగిరీ అంటే మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అండ్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్. అలాగే ఇందులో టాప్లో నిలిచింది ఎవరంటే టేలర్ స్విఫ్ట్ గారికి అవార్డు వచ్చింది. అండ్ మిలీ సైరస్ గారికి కూడా అవార్డు వచ్చిందనమాట. సో ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్, 66th ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్. శంకర్ మహదేవన్ గారు మెయిన్గా మనం గుర్తుంచుకోవాలి. శంకర్ మహదేవన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీసెంట్గా ఫ్రాన్స్ అనేది ఫస్ట్ కంట్రీ. ఎందులో మన యూపీఐ లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీగా తెలుసు కదా. ఎక్కడ? ఐఫిల్ టవర్ మీద. అలాగే సేమ్ ఈసారి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్ కోసం అందరికీ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు అథ్లెటిక్స్ సంబంధించిన ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా ఏమి ఇవ్వాలి? వీసాస్ ఇవ్వాలి. ఎందుకంటే ఒలింపిక్స్ అనేవి అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి. అయితే ఈ వీసాస్ ఇవ్వడం, ఈ వీసాస్ పేరేంటి? షెంగ్వెన్ వీసాస్. ఈ వీసాస్ ఏంటి? షెంగ్వెన్ వీసాస్ ఇచ్చిన
మన ఫస్ట్ కంట్రీ యూరోపియన్ యూనియన్లో ఫస్ట్ కంట్రీగా ఏ కంట్రీ వచ్చిందంటే ఫ్రాన్స్. ఎందుకు వచ్చిందంటే ఈ సంవత్సరం ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, 2024కి సంబంధించిన ఒలింపిక్స్ అనేవి ఫ్రాన్స్లో జరుగుతున్నాయి కాబట్టి వీసాస్ ఇవ్వడం అని చెప్పి డిజిటల్ వీసాస్ ఇవ్వడంలో ఇది టాప్లో ఉంది. అయితే ఫస్ట్ కంట్రీ టు ఇష్యూ డిజిటల్ వీసాస్ ఇన్ యూరోపియన్ యూనియన్ వచ్చేసరికి ఎవరు, ఫ్రాన్స్. సిన్స్ January 1, 2024 ఈ వీసాస్ ఇవ్వడం స్టార్ట్ ఎప్పుడు చేసింది అంటే January 1 నుంచి స్టార్ట్ చేసింది 2024. మనకి ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి, ఫ్రాన్స్. డిజిటల్ షెంగెన్ వీసాస్ బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇష్యూ డిజిటల్ షెంగెన్ వీసాస్ ఇన్ యూరోపియన్ యూనియన్. దిస్ మూవ్ precedes complete of digitization in the process set for 2026. మొత్తం 2026 వల్ల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇన్ ప్రిపరేషన్ ఫర్, ఎందుకు 2024లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి, పారాలింపిక్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు July 6 నుంచి August 11 వరకు. అండ్ పారాలింపిక్స్ వచ్చేసరికి August 28 నుంచి September 8 వరకు ఎక్కడ జరుగుతాయి, ఫ్రాన్స్లో జరుగుతాయి. అయితే ఎన్ని ఇస్తారంట, ప్లాన్ చేసింది మొత్తానికి 70,000 డిజిటల్ వీసాస్. ఇందులో అథ్లెటిక్సే ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేకపోతే చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉంటారో ఒలింపిక్స్కి చీఫ్ గెస్ట్గా పిలిచిన వాళ్ళని, లేకపోతే కోచెస్ని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఈ వీసాస్ అనేవి ఇస్తారనమాట. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, యూరోపియన్ యూనియన్లో ఫస్ట్ కంట్రీ ఏది, డిజిటల్ షెంగెన్ వీసాస్ ఇచ్చిన ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. మీకు ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతున్నాయి కాబట్టి డిజిటల్ వీసాస్ ఇవ్వడంలో కూడా టాప్ ఏ కంట్రీలో ఉంది అంటే ఫ్రాన్స్ అని చెప్పి ఈజీగా ఇట్లా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుంచుకోవచ్చు ఈ టాపిక్ని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈయన పేరు ఒలెంగ్ కొనోనింకో. ఈయన పేరేంటి, ఒలెంగ్ కొనోనింకో. ఈయన ఒక రికార్డ్, ఈయన చేసిన ఒక రికార్డ్, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారనమాట. రష్యాకి సంబంధించిన ఒలెగ్ కొనోనికో అనే ఆయన ఒక రికార్డ్ చేశారు. ఏంటి అంటే అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన ఆయన అనమాట. ఇప్పటి వరకు అంతరిక్షంలో అంటే స్పేస్లో ఎక్కువసేపు గడిపిన ఆయన ఎవరు, రష్యాకి సంబంధించిన ఒలెగ్ కొనెన్కో అనే ఆయన. అయితే ఈయన ఎన్ని రోజులు ఉన్నారంట, 878 days. 878 days and 12 hours. 878 days 12 hours ఇంతకాలం వరకు ఈయన స్పేస్లో ఉన్నారు. అయితే ఈ కాలాన్ని ఎన్నిసార్లు అంటే 5 times క్రియేట్ చేశారు. అంటే 5 times ఆయన స్పేస్లో ఉండి ఇంతకాలం ఉన్నట్టు క్రియేట్ చేశారనమాట. ఆయన పేరేంటి, రష్యాకి సంబంధించిన ఒలెగ్ కొనెన్కో. అయితే ఇంతకు ముందు ఇదే రికార్డుని ఆ రష్యాకి సంబంధించిన గెన్నడీ పడాల్కా, ఆయన పేరేంటి, రష్యాకి సంబంధించిన గెన్నడీ పడాల్కా గారి రికార్డ్ని ఈయన బ్రేక్ చేశాడు. సో అందుకని ఈయన న్యూస్లోకి వచ్చారనమాట. ఈయన పేరేంటి, రష్యన్ ఒలెగ్ కొనెన్కో. ఈయన పర్సన్ ఇన్ న్యూస్ కేటగిరీలో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకుందాం. రష్యాకి సంబంధించిన ఎవరు, కాస్మోనాట్ ఒలెగ్ కొనెన్కో అనే ఆయన అంతరిక్షంలో ఎక్కువసేపు ఉన్నారు అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. అయితే ఈయన 2008 నుంచి స్టార్ట్ చేశారనమాట అంతరిక్షానికి వెళ్ళడం. అయితే ఇప్పుడు దాకా 5 times వెళ్ళారు. 5 times వెళ్ళి ఇంత 878 days 12 hours దాకా ఉన్నారనమాట. అయితే ఈయన ఎవరు రికార్డ్ బ్రేక్ చేశారో అది కూడా ఇంపార్టెంట్, గెన్నడీ పడల్కా. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన, సేమ్ రష్యాకి సంబంధించిన ఆయనే. సేమ్ రష్యాకి సంబంధించిన ఆయన రికార్డ్నే ఈయన కూడా బ్రేక్ చేశారు. ఒలెగ్ కొనెన్కో. నెక్స్ట్ టాపిక్ చంపై జే అని చెప్పి వచ్చింది. అయితే ఈ చంపై ఎవరు, జార్ఖండ్ రీసెంట్గా సీఎంగా ఎలక్ట్ అయ్యారు. ఎవరైనా జార్ఖండ్కి రీసెంట్గా సీఎంగా ఎలక్ట్ అయ్యారు. ఎవరు, చంపై సురేన్ గారు. అయితే రీసెంట్గా ఈయన న్యూస్లోకి వచ్చారు. ఏంటి, విశ్వాస పరీక్ష గట్టెక్కిన, అంటే విశ్వాస పరీక్షని ఇప్పుడు మామూలుగా జార్ఖండ్కి ఎన్ని సీట్స్ ఎన్ని ఉన్నాయి, 81 ఉన్నాయి. అయితే ఈ 81 సీట్స్ లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రజెంట్ చేసినప్పుడు కంపల్సరీగా ఆయనకి 41 సీట్స్ రావాలి. అంటే సగం కన్నా ఒకటి ఎక్కువ రావాలి.
ఫర్ సపోజ్ ఇప్పుడు 81 ఉన్నాయి, 81లో హాఫ్ ఎంత 41 అనుకుందాం. ఇప్పుడు ఈ 41 అనేవి ఆయన నెగ్గితే ఆయన ఏమవుతారు, ఆ ప్రభుత్వం అనేది కంటిన్యూ అవ్వడానికి వాళ్ళందరూ ఓట్ చేశారు అని చెప్పి అర్థం అనమాట. అయితే అలాగే వాళ్ళ పార్లమెంట్లో ఏం చేశారంటే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయనకి ఎన్ని సీట్స్ వచ్చినాయంట, ఓట్స్ 47 ఓట్స్ వచ్చినాయంట. కానీ వ్యతిరేకంగా ఎన్ని వచ్చినాయి, 29 ఓట్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి, 29 ఓట్స్. మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వాస తీర్మానం అంటే ఏంటి, అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి, రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేశారు ఏంటి అని చెప్పి జస్ట్ అలా ఓవరాల్గా చదువుకుంటే సరిపోతుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ ఏ పార్టీకి సంబంధించిన ఆయన, జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీకి సంబంధించిన ఆయన. ఈయనకి సపోర్టింగ్గా 47 ఓట్స్ వచ్చినాయి. అదే అపోజిషన్ అంటే ఆయనకి సపోర్ట్ కాకుండా 29 ఓట్స్ వచ్చినాయి అనమాట. అవన్నీ గుర్తుంచుకుంటే సరిపోతుంది. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. నెక్స్ట్ ఏపీ న్యూస్లోకి వస్తే ఈరోజు బడ్జెట్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ అనేది వివరాలు న్యూస్లోకి వచ్చింది. ఏంటి, ప్రవేశపెడతారని ఉదయం 8 గంటలకు సచివాలయంలో బ్లాక్ 1లో మంత్రివర్గ సమావేశం బడ్జెట్కు ఆమోదించబడినది. అయితే ఈసారి మన బడ్జెట్లో ఎక్కువగా ఏ రంగాన్ని అత్యధికంగా ఇస్తారు అని అంటే సంక్షేమ రంగానికి, సంక్షేమ రంగం. అయితే ఈ బడ్జెట్లో ఏం చేస్తారంట, అందించబోయే కొత్తగా పేద ప్రజలకు అందించబోయే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించవస్తారు అని చెప్పి ఇది ఒక ఆర్టికల్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది జస్ట్ అలా ఓవర్గా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఓట్ ఆన్ అకౌంట్ కూడా న్యూస్లోకి వచ్చింది. ఏంటిది, ఓట్ ఆన్ అకౌంట్. ఇప్పుడు మామూలుగా బడ్జెట్ని ప్రవేశపెడతాం ప్రతి సంవత్సరం, కానీ ఈ సంవత్సరం వచ్చిన బడ్జెట్ ఏంటి, ఇంటరియం బడ్జెట్ అంటారు. ఇంటరియం బడ్జెట్ అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంత ఎలక్షన్ టైంకి విన్ అయ్యే పార్టీకి ఇప్పుడు ఉన్న మధ్యలో ఉంటుంది కదా, ఈ టెన్యూర్లో వచ్చే బడ్జెట్, దీనికి సంబంధించిన బడ్జెట్నే ఇంటరియం బడ్జెట్ అంటారు. అయితే ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్కి బదులుగా మధ్యంతర బడ్జెట్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ని లాంచ్ చేస్తుంది అనమాట. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. రాష్ట్రంలో అధికారంగా ఉన్న ప్రభుత్వం గడువు తీరిపోతుంది. అంటే నెక్స్ట్ వేరే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వేరే ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారం ఉండదు. సో మామూలు రెగ్యులర్గా పెట్టే బడ్జెట్ను అనేది ప్రవేశపెట్టరు కాబట్టి తిరిగి ఎన్నికయ్యే వరకు కేవలం తాత్కాలిక అవసరాల కోసం ఇలా తాత్కాలిక బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం తీసుకుంటుంది. మరి ఓట్ ఆన్ అకౌంట్ ఏ ఆర్టికల్లో ఉంది, మన కాన్స్టిట్యూషన్ అని 116 ఆర్టికల్ 116లో ఉందన్నమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 116 ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం స్వల్పకాలిక ఖర్చుల్ని చేసుకోవడానికి తీసుకునే గ్రాంట్ మాత్రమే. ఇది ఒక స్వల్పకాలిక ఖర్చులు గ్రాంట్ గానే పరిగణ, అంటే ఇది పరిగణ చేసేటప్పుడు స్వల్పకాలిక ఖర్చుల్లోనే ఈ గ్రాంట్స్ అనేవి వస్తాయి అని చెప్పి తీసుకొచ్చిన ఇది మొత్తం అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మెయిన్ టాపిక్ ఏంటి, అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి. ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది, మన కాన్స్టిట్యూషన్లో అంటే 116 ఆర్టికల్లో ఉందన్నమాట. మధ్యంతర బడ్జెట్కు ఓట్ ఆన్ అకౌంట్కు ఉన్న తేడా గమనిస్తే మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే పూర్తి బడ్జెట్ను సమర్పించేంత వరకు రాబడి వ్యయాలు ఉంటాయి కాబట్టి వాటిని వాడుకునేందుకు నిర్దిష్ట కాలాన్ని ప్రవేశపెట్టే బడ్జెట్ అన్నమాట. అంటే ఇంటరిమ్ బడ్జెట్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. కానీ ఓట్ ఆన్ అకౌంట్ అనేది బడ్జెట్కి మాత్రం ప్రభుత్వ ఖర్చులను మాత్రమే కలిగి ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్లో ఏముంటాయి, ఓన్లీ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వాన్ని యొక్క ఖర్చులు మాత్రమే ఉంటాయి అన్నమాట.
ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైతే సరిపోతుంది. మామూలుగా రెగ్యులర్గా వచ్చే బడ్జెట్ కాకుండా ఈ సంవత్సరం ఏమొస్తుంది, ఇంటరమ్ బడ్జెట్ వచ్చింది. మరి ఇంటరమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓట్ ఆన్ అకౌంట్లో ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఓకేనా, అది డిఫరెన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇదంతా ఇచ్చారనమాట. స్వల్పకాలిక ఖర్చులను గ్రాంట్గానే పరిగణిస్తారనమాట. నెక్స్ట్, నోకియా ఇండియా చీఫ్గా తరుణ్ ఛబ్రా గారిని రీసెంట్గా నోకియా ఇండియా చీఫ్గా అపాయింట్ చేశారు. ఇది అపాయింట్మెంట్స్ టాపిక్ అనమాట. నోకియా ఇండియా చీఫ్గా ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారంటే తరుణ్ ఛబ్రా గారు. మాలిక్ మార్చి 31, 2024 వరకు కంపెనీలో కొనసాగుతారు. ఎవరి ప్లేస్లో అంటే మాలిక్ ప్లేస్లో. అయితే ఈ మాలిక్ గారు ఎప్పుడు దాకా ఉంటారంట, మార్చి 31, 2024 దాకా ఉంటారంట. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఎవరు ఉంటారు, తరుణ్ ఛబ్రా గారు నోకియా ఇండియాకి చీఫ్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, ఏ టవర్ ఇన్ సిటీ. ఇది ఏం లేదు, దీని పేరేంటంటే బాపు టవర్. ఈ టవర్ పేరేంటి, బాపు టవర్. మన కంట్రీలోనే ఫస్ట్ లార్జెస్ట్ టవర్ అనమాట బాపు టవర్. ఇందులో ఏముంటుందంటే ఏం లేదు, ఇది అసలు ఎక్కడుంది అని అంటే పాట్నా, బీహార్లోని పాట్నాలో ఈ టవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బీహార్లోని పాట్నాలో టవర్ పేరేంటి, బాపు టవర్. అయితే ఈ టవర్ని ఎవరికి డెడికేట్ చేశారంటే, బాపు అంటే ఎవరు, మహాత్మా గాంధీ గారికి డెడికేట్ చేసిన టవరే ఇది. ఏంటిది, కంట్రీస్ ఫస్ట్ లార్జెస్ట్ బాపు టవర్. ఎక్కడుంది అంటే పాట్నా, బీహార్. బాపు టవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గర్దానీ బాగ్, పాట్నాలో గర్దానీ బాగ్లో ఉంది. అయితే ఈ బిల్డింగ్ వచ్చేసరికి మొత్తం 6 ఫ్లోర్స్లో ఉంటుంది. సర్క్యులర్ అండ్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. మొత్తం ఎకర్స్ వచ్చేసరికి 7 ఎకర్స్లో ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ మొత్తం ఎంత కాస్ట్లో ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని అంటే 129 crores. ఎంత, 129 crores. అయితే ఈ కన్స్ట్రక్షన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2018లో స్టార్ట్ చేశారనమాట. మరి అసలు దీన్ని మెయిన్ ఏంటి అంటే, అసలు దీనికి అంత ప్రత్యేకత ఇవ్వడానికి అంత అవసరం ఏంటి అంటే, దీని మీద కాపర్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఈ ఫ్లోర్స్ దగ్గర కాపర్ కోటింగ్ ఉంటుంది. ఈ కాపర్ కోటింగ్ సూర్యుడి కిరణాలు పడడం వల్ల రెయిన్బో లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఈ టవర్కి అంత ప్రత్యేకత అన్నమాట. ఏంటి అంటే దీని మీద మొత్తం కాపర్ కోటింగ్తో ఉంటుంది. హైట్ ఆఫ్ ద టవర్, ఈ టవర్ యొక్క హైట్ ఎంత, 120 feet. ఎన్ని స్టోరీస్ ఉంటాయంటే 6 story బిల్డింగ్. దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ బీహార్ చీఫ్ మినిస్టర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరు, నితీష్ కుమార్ గారు. కాపర్ లేయర్ ఆన్ ద టవర్ మాల్, ఏ లేయర్ ఆఫ్ 42,000 kg ఆఫ్ కాపర్. ఆ కాపర్ మొత్తం వాల్యూ ఎంత ఉంటుందంట, 42,000 kgs. ఇన్ సర్క్యులర్ బిల్డింగ్ చెప్పాను కదా, ఈ ఏరియాలో మొత్తం కాపర్ కోటింగ్ ఉంటుందన్నమాట 47,000 kgsతో. అయితే దీనివల్ల ఏమవుతుందంటే సూర్యుడి కిరణాలు దాని మీద పడడం వల్ల ఇది రెయిన్బో కలర్స్ డ్యూ టు ద రియాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఆ వాల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే రెయిన్బో కలర్స్ లాగా మారుతాయి అన్నమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇది ఎక్కడ ఫస్ట్ ఈ టవర్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే బీహార్లోని పాట్నాలో ఏదన్నా ఏరియా ప్లేస్ అని అడిగితే గర్దానీ బాగ్ పాట్నా ఆఫ్ బీహార్లో రీసెంట్గా ఏంటిది బాపు టవర్. ఇది ఎవరికి అంకితం చేస్తారు అంటే మహాత్మా గాంధీ గారికి సంబంధించిన టవర్ అన్నమాట. ఓకేనా. డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎవరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, సీఎం నితీష్ కుమార్ ఏ స్టేట్కి సీఎం అంటే బీహార్ స్టేట్కి సీఎం. అయితే 3rd, 4th, 5th ఫ్లోర్స్లో ఏముంటాయి, ఎగ్జిబిషన్ అంటే ఎవరికి సంబంధించిన ఎగ్జిబిషన్, మహాత్మా గాంధీ గారికి సంబంధించిన ఎగ్జిబిషన్. ఓరియంటేషన్ హాల్ ఫర్ 60 people ఆన్ ద గ్రౌండ్, కాన్ఫరెన్స్ హాల్ ఆఫ్ 20 కెపాసిటీ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఈ బిల్డింగ్ యొక్క ప్రత్యేకతలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం గుర్తుంచుకోవాల్సింది దీని హైట్ ఎంత, 120 feet. దీని కాస్ట్ ఎంత, 129 crores. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2018లో స్టార్ట్ చేశారు. మొత్తం కాస్ట్ ఎంత అయింది, 129
crores అయింది. దీని మీద కాపర్తో కవర్ చేస్తారు ఈ బిల్డింగ్ మొత్తాన్ని. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వాల్స్ అన్నీ ఎలాగా రెయిన్బో కలర్స్గా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఈ సంవత్సరాన్ని లోపు కంప్లీట్ చేయాలని చెప్పి దీన్ని చేస్తున్నారు. రీసెంట్గా బాపు టవర్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే గర్దాని బాగ్, పాట్నా, బీహార్. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎన్ని కేజీలు కాపర్ యూస్ చేశారు అంటే 42,000 kgs ఆఫ్ కాపర్ని యూస్ చేశారు. నెక్స్ట్ న్యూస్లో I&B మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజు గారు బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ జాజు గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. దేనికి? I&B మంత్రిత్వ శాఖకి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకి కార్యదర్శిగా ఎవరు? సంజయ్ జాజు గారు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకి కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు. ఇది చదివితే సరిపోతుంది. నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్లోకి వస్తే ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. ఏ హైకోర్టుకి? ఉత్తరాఖండ్ హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. ఈవిడ పేరేంటి? జస్టిస్ రీతూ బహరీ గారు రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా యూకేకి అపాయింట్ అయ్యారు. యూకే అంటే ఉత్తరాఖండ్కి రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే జస్టిస్ రీతూ బిహారీ. మరి ఈవిడ ఫస్ట్ అంటున్నాం, కానీ ఉమెన్స్ అందరిలో ఈవిడ ఫస్ట్ కాదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సునీతా అగర్వాల్ గారు అలహాబాద్ హైకోర్టుకి ఆల్రెడీ సునీతా అగర్వాల్ గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా అపాయింట్ అయ్యారనమాట. సో ఈవిడ ఏమవుతారు అప్పుడు? మొత్తం టోటల్గా వస్తే సెకండ్ ఉమెన్ అవుతారు టోటల్గా ఉమెన్స్ చీఫ్ జస్టిస్లో. కానీ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ అంటే ఎవరు వస్తారు? జస్టిస్ రీతూ బాహ్రీ. ఆవిడ పేరేంటి? జస్టిస్ రీతూ బహ్రీ గారు. మనం ఇది చదువుతున్నాం కాబట్టి సునీతా అగర్వాల్ గురించి కూడా మనం చదవాలి. సునీతా అగర్వాల్ ఎవరు? అలహాబాద్ హైకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అనమాట. ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరు? గుర్మీత్ సింగ్ గారు ఈవిడ్ని అపాయింట్ చేశారనమాట. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు ఎవరు? జస్టిస్ రీతూ బహ్రీ. మనం ఇలాగా ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్, సూపర్లేటివ్ టాపిక్స్ అంటారు. అయితే ఉమెన్కి సంబంధించింది అలాగే సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం రీసెంట్గా న్యూస్లో వస్తే మన ఫాతిమా బీవీ గారి గురించి కూడా చదువుకున్నాం. సుప్రీంకోర్టు ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రీసెంట్గా మరణించారు. ఆవిడ పేరేంటి? ఫాతిమా బీవీ గారు. ఈవిడ వచ్చేసరికి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు. నెక్స్ట్ యమన్ న్యూస్లోకి వచ్చింది. మీకు తెలిసే ఉండిద్ది, మనం చాలా రోజుల నుంచి ఏం చదువుతున్నాం? రెడ్ సీ దగ్గర హైతీస్ రెబల్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? మన అన్ని షిప్స్ యూఎస్కి కానీ అక్కడ ఆ రూట్లో ఏ షిప్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాయో ఆ షిప్స్ అన్నిటిని ఏం చేస్తున్నారు? హైజాక్ చేస్తున్నారు. సో రెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య న్యూస్లో కూడా బాగా వస్తుందన్నమాట. రెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెడ్ సీ చుట్టూ ఏ కంట్రీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అయితే ఈసారి ఈ యమన్ అనే ఏరియా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే యమన్కి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఆ దేశానికి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అహ్మద్ అవాద్ బిన్ ముబారక్ గారు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఏ దేశానికి అంటే యమన్ క్యాపిటల్ వచ్చేసరికి సనా. ఈ హైతీ రెబల్స్ ఇలా జరుగుతున్నాయి, అటాక్స్ చేస్తున్నారు రెడ్ సీ మీద, ఎర్ర సముద్రం మీద వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు, ట్రిగ్గరింగ్ యూఎస్ అండ్ బ్రిటిష్ రైవల్స్. అలా చేస్తున్నా కానీ రీసెంట్గా యమన్కి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అహ్మద్ అవద్ బిన్ ముబారక్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. రెడ్ సీ చుట్టూ ఏమేమి ఉన్నాయి కంట్రీస్? ఈజిప్ట్, సూడాన్, ఇథియోపియా, సొమాలియా, యెమెన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఇవన్నీ మనకు గుర్తుంచుకోవాలి. యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్,
ఈజిప్ట్. ఈసారి న్యూస్లో, ఎందుకంటే ఎప్పుడు చూసినా కనీసం చాలాసార్లు ఇప్పటికీ న్యూస్లో ఈ రెడ్ సీ, ఎర్ర సముద్రం అనేది చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. సో ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యమన్కి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారు. మరి యమన్ క్యాపిటల్ వచ్చేసరికి సనా, మరి యమన్ కరెన్సీ వచ్చేసరికి రియల్. ఈయన పేరేంటి, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన పేరు అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారు. అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారు. నెక్స్ట్ పిటి ఉషా. మనందరికీ తెలుసు పిటి ఉషా గారు ఎవరు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేస్తున్నారనమాట. రీసెంట్గా పిటి ఉషా గారికి ఒక అవార్డు ఇచ్చారు. ఎవరు, ఎస్జేఎఫ్ఐ గారు అంటే ఆర్గనైజేషన్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా పిటి ఉషా గారికి ఒక అవార్డు ఇచ్చారంట. ఏంటది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ప్రెజెంట్ ఎవరున్నారు, పిటి ఉషా గారికి రీసెంట్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఎవరు అంటే ఎస్జేఎఫ్ఐ అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఈ రెండు కలిసి ఇచ్చారనమాట లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో ఇది న్యూస్. పిటి ఉషా గారికి రీసెంట్గా ఒక అవార్డు ఇచ్చారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఎవరు ఇచ్చారు అంటే ఎస్జేఎఫ్ఐ. నెక్స్ట్ పిటి ఉషా won 103 ఇంటర్నేషనల్ మెడల్స్ ఇన్ హర్ కెరీర్ ఫ్రమ్ 1977 to 2000. 1977 నుంచి 2000 వరకు పిటి ఉషా గారు 103 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారంట. పిటి ఉషా ఆల్సో వన్ 4 gold medals అండ్ 7 silver medals ఇన్ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్లో 4 gold medals సంపాదించుకున్నారు, 7 silver medals కూడా సంపాదించుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఎవరున్నారు ప్రెజెంట్ అంటే పిటి ఉషా గారు ఉన్నారు. అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసరికి 1927. ఈసారి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఫ్రాన్స్. ఆల్రెడీ ఇందాక మనం టాపిక్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే బీనా మోడీ, డాక్టర్ బీనా మోడీ గారికి రీసెంట్గా మోడీకి ఈవిడికి అసలు సంబంధమే లేదు. బీనా మోడీ గారు రీసెంట్గా ఒక అవార్డు వచ్చింది. ఏంటది, అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023. 2023కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు, బీనా మోడీ. ఈవిడెవరు, చైర్పర్సన్ ఆఫ్ మోడీ ఎంటర్ప్రైజెస్. వాజ్ ఆనర్డ్ విత్ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023. అయితే ఈ అవార్డు రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారనమాట, ఈవిడికి ప్రజెంట్ చేశారు. ఎక్కడంటే ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఏంటిది, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఒక మీటింగ్లో ఇచ్చారనమాట. ఎవరికి, బీనా మోడీ గారికి. ఈవిడెవరంటే చైర్పర్సన్ ఆఫ్ మోడీ ఎంటర్ప్రైజెస్. అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే బీనా మోడీ గారికి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆపరేషన్ స్మైల్ ఎక్స్. ఈ ఆపరేషన్ పేరేంటి, ఆపరేషన్ స్మైల్ ఎక్స్. ఇందులో ఏం చేస్తారు, పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఎవరైతే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారో, చదువుకోకుండా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి తీసుకొచ్చే ఆపరేషన్ పేరేంటంటే ఆపరేషన్ స్మైల్ ఎక్స్. అయితే ఈ ఆపరేషన్ స్మైల్ ఎక్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే తెలంగాణకి సంబంధించిన ఆపరేషన్ స్మైల్ ఎక్స్. అయితే ప్రతి సంవత్సరం ఈ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈసారి ఈ టైంలో జనవరి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది పిల్లల్ని రెస్క్యూ చేశారంట, 3476 మంది. ఎంత, 3476 మంది చిన్నారులను విముక్తి ఇచ్చారనమాట. ఈ ఆపరేషన్ పేరేంటంటే ఆపరేషన్ స్మైల్ ఎక్స్. Throughout the operation, 2947 children were reunited with their parents. మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఇది అసలు ఎప్పుడు జరిగింది, జనవరి మంత్ మొత్తం జరిగింది ఈ ఆపరేషన్. ఈ టైం పీరియడ్ గుర్తుంచుకోవాలి. ఎంతమంది
ఎంతమందిని సేవ్ చేశారో గుర్తుంచుకోవాలి. ఇది ఏ స్టేట్కి సంబంధించిన ఆపరేషనో కూడా గుర్తుంచుకోవాలి. ఎవరికి సంబంధించిన ఆపరేషన్ అంటే చిన్నారులకి, పిల్లలకి సంబంధించిన ఆపరేషన్. అయితే తెలంగాణ ఆల్రెడీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి కొన్ని తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ ఎప్పుడు ఫామ్ అయింది? 2 జూన్ 2014లో తెలంగాణ అనేది ఫామ్ అయింది. 2 జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది విడిపోయింది. మరి తెలంగాణ స్టేట్ బర్డ్ ఏంటిది? పాలపిట్ట. మరి స్టేట్ యానిమల్, తెలంగాణ యొక్క స్టేట్ యానిమల్ ఏంటి? జింక అంటే డీర్. నెక్స్ట్ స్టేట్ 3 ఏంటి? తెలంగాణ స్టేట్కి 3 ఏంటి? జమ్మి చెట్టు. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఫ్లవర్ ఏంటి? తంగేడు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అసలు ఇది న్యూస్, తెలంగాణ స్టేట్ అనేది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఆపరేషన్ స్మైలెక్స్ గురించి న్యూస్లోకి వచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా ఎంతమంది చిన్నారులు విముక్తి పొందారు అంటే 3479 మందికి విముక్తి పొందారు. నెక్స్ట్ నాటక రంగానికి పూర్వ వైభవం. ఇదేం లేదు, ఇది 25th ఎడిషన్ ఆఫ్ భారత రంగస్థల మహోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ఈ మహోత్సవాలు అనేవి జరుగుతాయి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్నో ఎడిషన్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 25th ఎడిషన్ భారత్ రంగస్థల మహోత్సవాలు 15 నగరాలలో నిర్వహిస్తారనమాట. అయితే ఈ మహోత్సవాలు అనేవి హైదరాబాద్లో విజయవాడ భారత రంగ మహోత్సవాలు వేడుకలు ప్రారంభమైనాయి అని చెప్పి మనకి న్యూస్లోకి వచ్చింది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జస్ట్ టాపిక్లో ఇది ఎన్నో ఎడిషను, ఎక్కడ జరుగుతుంది? 15 నగరాల్లో జరుగుతుంది, 15 నగరాల్లో జరుగుతుందని చెప్పి గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రీసెంట్గా ఒక బిల్ పాస్ చేశారు. ఆ బిల్లు పేరేంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024. ఆ బిల్లు పేరేంటి? పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024. ఈ బిల్లు ఏం లేదు, ఈ బిల్లు ఏంటంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫ్రాడ్ కానీ ఏదన్నా ఫ్రాడ్స్ తెలిసినప్పుడు, మాల్ ప్రాక్టీసింగ్ కానీ ఏమన్నా తెలిసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ బిల్లు కింద జరిమానా వేస్తారు, పెనాల్టీస్ ఇస్తారు, అలాగే జైలు శిక్షకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇలాగా తీసుకొచ్చిన ఏ బిల్లులు ప్రవేశపెట్టారు అని చెప్తే పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2024. ఈ సంవత్సరమే తీసుకొచ్చిన బిల్లు పేరేంటి? పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్. దేనికి సంబంధించిన ఈ బిల్ అంటే ఎగ్జామ్స్, ఏ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయో వాటికి సంబంధించిన మాల్ ప్రాక్టీసింగ్కి శిక్షలు, ఎట్లాంటి శిక్షలు వేయాలి ఏంటి అని చెప్పి ఈ బిల్లులో ఉంటాయి అన్నమాట. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మన క్యాబినెట్ లాంచ్ చేసిందనమాట. అయితే అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష. జైలు శిక్ష ఎంత? 10 years జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. అలాగే జరిమానా పెనాల్టీ వచ్చేసరికి 1 crore. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని ఇయర్స్ జైల్లో వేసే పెనాల్టీ వేస్తారు అంటే ఇంప్రిజన్మెంట్ ఎన్ని ఇయర్స్ వస్తుందంటే 10 years వేసే అవకాశం ఉంది. అండ్ పెనాల్టీ వచ్చేసరికి 1 crore దాకా ఇస్తారనమాట. ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. వ్యవస్థీకరణ నేరాలకు చెక్ పెట్టే ప్రయత్నం. మాల్ ప్రాక్టీస్పై ఉక్కుపాదం. 2024 బిల్, పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024 అది న్యూస్లోకి వచ్చిందని. నెక్స్ట్ కర్ణాటక సీఎంకు కోర్టు ఫైన్. రీసెంట్గా 10,000 ఫైన్ వేశారు. ఎవరికి? కర్ణాటక సీఎం ఎవరు? సిద్ధరామయ్య గారికి. కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు? సిద్ధరామయ్య గారికి 10,000 రూపీస్ ఫైన్ వేశారనమాట. ఎందుకు వేశారు అంటే ఏప్రిల్లో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి చెందిన సందర్భంలో కేఎస్ ఈశ్వర్ అంటే ఈయన చనిపోయారని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ర్యాలీ నిర్వహించారనమాట. ఆ టైంలో ఆ ర్యాలీ నిర్వహించడం వల్ల ఆ టైంలో ఏమైంది అంటే అక్కడ ట్రాఫిక్ అంతా ఆగిపోయి, ఇప్పుడు ఏదన్నా ర్యాలీ కానీ ఏదన్నా జరగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా సరే. అయితే వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ ర్యాలీని కండక్ట్ చేశారు. అది కండక్ట్ చేయడం వల్ల అక్కడ ట్రాఫిక్ అనేది మొత్తం ఆగిపోయి అలా జరిగిందనమాట. సో అందుకని కర్ణాటక చీఫ్ మినిస్టర్కి ఏమైంది? కోర్టు ఫైన్ వేసింది అనమాట. ఎంత? 10,000.
ట్రాఫిక్కు భంగం కలిగించారంటూ కోర్టు చివాట్లు. కాంట్రాక్టర్ సంతోష్ మృతి నేపథ్యంలో నిరసన ప్రదర్శన. ఆయన కాంట్రాక్టర్ సంతోష్ చనిపోయారని చెప్పి, మృతి చెందారని చెప్పి నిరసన ప్రదర్శిస్తూ ఒక ర్యాలీ లాగా క్రియేట్ చేశారు. దానివల్ల ట్రాఫిక్ అనేది ఆగిపోయి అట్లా జరిగింది. కాబట్టి కర్ణాటక సీఎం గారి మీద ఏం చేశారు, ఫైన్ వేశారు. ఎంత అంటే 10,000 రూపీస్. సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు, సిద్ధరామయ్య. నెక్స్ట్, రేపటి నుంచి జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ హైదరాబాద్లో రేపటి నుంచి జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. 20 years తర్వాత హైదరాబాద్లో ఇది హోస్ట్ చేస్తుంది అనమాట. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ని హోస్ట్ ఎవరు ఈ సంవత్సరం, హైదరాబాద్. సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాదాపు 20 రాష్ట్రాల నుంచి 4,000 మంది క్రీడాకారులు పాల్గొనడానికి ఓకే చెప్పారు. అండ్ 30+ నుంచి 70+ వయో విభాగాల్లో, అంటే ఈ స్పోర్ట్స్ అంటే లాంగ్ జంప్, హై జంప్, డిస్క్ త్రో, ఇలా ఇవన్నీ ఈ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్. 20 years తర్వాత, 2 దశాబ్దాల తర్వాత హైదరాబాద్ మళ్ళీ హోస్ట్ చేస్తుంది అనమాట. ఏంటిది, ఏం గేమ్స్, జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే, ఎస్టీ జాబితాలో ఏపీ నుంచి మరో 3 తెగలు. ఎస్టీ కేటగిరీలో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీలో మన ఏపీ నుంచి 3 ట్రైబ్స్ అనేవి యాడ్ చేస్తున్నారనమాట. 22 years తర్వాత ఇలా యాడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో మన ఏపీకి సంబంధించి ఇది బాగా ఇంపార్టెంట్. ఓన్లీ ఏపీయే కాదు, ఒడిస్సా నుంచి కూడా కొన్ని ఎస్టీలో యాడ్ చేశారు. అదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాల్లో షెడ్యూల్ కులాల తెగల జాబితాను సవరించడానికి, అమెండ్ చేయడానికి ఉద్దేశించిన 2 వేరువేరు బిల్లుని, అంటే ఆంధ్రప్రదేశ్కి వేరే బిల్లు చేశారు, ఒడిస్సాకి వేరే బిల్లు చేశారనమాట. మంగళవారం మంజూరు, ఓటుతో ఆమోదించబడింది. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా గారు వీటిని ప్రవేశపెట్టని చెప్పారు. అర్జున్ ముండా మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు, అర్జున్ ముండా గారు చెప్పారనమాట. అయితే మన ఏపీ నుంచి బోండో పోర్జా, కోంద్ పోర్జా, పరాంగి పెర్జా, ఏంటి మన ఏపీ నుంచి ఎస్టీ కేటగిరీలో 3 యాడ్ అవుతుంది. వాటి పేర్లేంటి, బోండో పోర్జా, కోంద్ పోర్జా, పరాంగి పోర్జా తెగలను ఏపీ ఎస్టీ జాబితాలో చేర్చడం. ఎస్టీ కేటగిరీలో 3 యాడ్ అయినాయి 22 years తర్వాత. అవేంటో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఎస్టీలో 3 యాడ్ చేస్తున్నారు. వాటి పేర్లేంటి, బోండో పోర్జా, కోంద్ పోర్జా అండ్ పరాంగి పోర్జా. ఒడిస్సా నుంచి ఏంటంట 4, ఒడిస్సా నుంచేమో 4 యాడ్ చేస్తున్నారు. ఏపీ నుంచేమో 3 యాడ్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత అంట, 22 years తర్వాత ఈ అమెండ్మెంట్ చేస్తున్నారని చెప్పి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొంటూ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అయితే యాడ్ అయిపోయినాయి. ఏంటిది, ఎస్టీ కేటగిరీలో, షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీలో 3 ట్రైబ్స్ యాడ్ అయినాయి మన ఏపీ నుంచి. ఏంటి ఆ ట్రైబ్స్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది బోండో పోర్జా, కోంద్ పోర్జా అండ్ పరాంగి పోర్జా. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వస్తే, నేడు మార్కెట్లోకి భారత్ రైస్. మన రైస్ అనేది ప్రైస్ ఎక్కువ అయిపోతుంది, అంటే ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంటే ఒక రైస్ని సప్లై చేస్తుంది. దాని పేరేంటి, భారత్ రైస్. అయితే ఆ భారత్ రైస్ ఈ రోజుటి నుంచి మార్కెట్లోకి వస్తుందన్నమాట. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అయితే ఇది 5 lakhs tons వరకు రైస్ని ఇస్తుందన్నమాట. ఏంటి, 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, అంటే నేషనల్ అగ్రికల్చరల్ కార్పొరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్కి, అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, NCCFకి, అండ్ కేంద్రీయ బందర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు రైస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా భారత్ రైస్ అనేది. దీని కాస్ట్ ఎంత,
కేజీకి 29 రూపీస్. ఎంత? కేజీకి 29 రూపీస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనల్ని క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో 1 కేజీ రైస్ ఎంత అన్నారు? 29 రూపీస్కి ఇస్తుందన్నమాట. అయితే 5 కేజీస్ ప్యాకెట్ 10 కేజీస్ ప్యాకెట్లు అవైలబుల్గా ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? మన ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ గారు చెప్పారు. ఏంటిది? 29 రూపీస్ ఉంటుందంట ఒక కేజీ రైస్. రైస్ పేరేంటి? గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన రైస్ పేరు భారత్ రైస్. అయితే లాస్ట్ ఇయర్ రీటైల్ ప్రైజెస్ రైస్ ఎంత శాతం పెరిగిందంట? 15% రేట్ అనేది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ రైస్ అనేది 100 రూపీస్ ఉంటే లాస్ట్ ఇయర్ 115 పెరిగిందనమాట. సో అది చెప్తున్నారు, ఇది డేటా. లాస్ట్ ఇయర్ నుంచి 15% పెరిగిందంట. ఇట్లా పెరగడం వల్ల అయితే ఈ భారత్ రైస్ అనేది 2 ప్యాకెట్స్లో, అంటే 5 కేజీస్ ప్యాకెట్లో 10 కేజీస్ ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. రీటైల్ త్రూ అవుట్లెట్స్ ఆఫ్ భారత్ బ్రాండ్ కింద వస్తుందన్నమాట ఈ భారత్ రైస్ అనేది. ద రైస్ విల్ ఆల్సో బీ సోల్డ్ త్రూ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ రైస్ని అమ్ముతారనమాట. భారత శనగపప్పు రూపాయలు 60, శనగపప్పు వచ్చేసరికి 60 రూపీస్, గోధుమ పిండి వచ్చేసరికి 27.50, ఓకేనా. రైస్ వచ్చేసరికి 29, గోధుమ పిండి వచ్చేసరికి 27.50. ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. చనాదాల్ శనగపప్పు వచ్చేసరికి 60 రూపీస్. సో భారత్ రైస్ అనేది ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉంటుందని చెప్పి న్యూస్లోకి వచ్చింది. వీట్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ 0 ఇన్ ద పాస్ట్ 6 మంత్స్. 6 మంత్స్ నుంచి వీట్ మీద, అంటే గోధుమ పిండి మీద ఇన్ఫ్లేషన్ అనేది 0% ఉంది. దీనికి కారణం ఏంటి? గోధుమ పిండి కూడా ఇందులో భారత్ బ్రాండ్ కింద వీటిని కూడా లాంచ్ చేశారు కాబట్టి. భారత్ ఆటా, గోధుమ పిండి పేరేంటి? భారత్ ఆటా. రైస్ పేరేంటి? భారత్ రైస్. ఇవన్నీ ఏ బ్రాండ్ కింద వస్తాయంటే భారత్ అనే బ్రాండ్ కింద వస్తాయి. ఇవన్నీ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇట్లాంటి టాపిక్స్ వచ్చేసరికి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా అడుగుతారు. సో మనం ప్రతిదీ డీటెయిల్గా చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి మీకు గుర్తుందో లేదో, పాన్ అండ్ ఆధార్ 2 లింక్ చేయాలి అని చెప్పి మనకి ఒక డేట్ ఇచ్చారు. ఏంటిది? 29th January 2024 వరకు ఏం చేయాలని చెప్పారు? పాన్ కార్డు ఆధార్ కార్డు అనేది లింక్ చేయాలని చెప్పి మనకి చెప్పారు. అయితే ఆ తర్వాత లింక్ చేసిన వాళ్ళకి అందరికీ ఏమవుతుంది? ఫైన్ పెడతారు, పెనాల్టీ పెడతారనమాట. అయితే ఆ ఫైన్ ఎంత? 1000 రూపీస్. ఆ ఫైన్ ద్వారా ఎంత వచ్చినాయి అంట? 600 crores వరకు వచ్చినాయి. 600 కోట్లు దాకా సంపాదించారనమాట. పెనాల్టీల ఆదాయం ఎంత? 600 కోట్లు. నిర్ణీత గడువుతో పాన్ కార్డు ఆధార్ కార్డును అనుబంధం చేయలేకపోయిన వ్యక్తుల్ని పెనాల్టీగా 600 కోట్లు పైగా ప్రభుత్వాన్ని, 600 crores కన్నా ఎక్కువ ప్రభుత్వానికి వచ్చిందనమాట పెనాల్టీస్ ద్వారా. ఆధార్తో లింక్ చేయన సంఖ్య ఎంత ఉందంట? ఇది ఇంపార్టెంట్. 11.48 crores మంది ఇంకా ఏం చేయలేదు? ఆధార్ని పాన్ని లింక్ చేయలేదన్నమాట. ఎంతమంది అంటే 11.48 కోట్ల మంది ఇంకా ఆధార్ని పాన్ని లింక్ చేయలేదు. లింక్ చేయకపోగా వీళ్ళకి ఫైన్ ఎంత పడుతుంది? ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ అనేది కంపల్సరీ, మినిమం ఛార్జ్. అది 1000 రూపీస్ అనేది మినిమం ఛార్జ్. ఎంత వసూలు చేసిందనమాట? పెనాల్టీకి వల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చింది? 600 crores అనేది ఆదాయం అనేది వచ్చిందని చెప్పి ఇది న్యూస్ అనమాట. నెక్స్ట్ గావోన్ చలో అభియాన్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే బీజేపీ వాళ్ళ క్యాంపెయిన్ అనమాట ఇది. ఏంటిది? గావోన్ చలో అభియాన్ అంటే ఏం లేదు, ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. ఏంటిది? అర్బన్కి రూరల్ ఏరియాస్కి మధ్యలో ఎవరైతే ఉంటారో పార్టీ మెంబర్స్ ఉంటారు కదా, 30 lakh పార్టీ వర్కర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద అభియాన్. ఈ అభియాన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారంట? 30 లక్షల మంది పార్టీ సభ్యులు అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారంట. అయితే ఈ
ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది? 4th నుంచి 11th ఫిబ్రవరి దాకా బీజేపీ గవర్నమెంట్ తెచ్చిన గావో చలో అభియాన్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎవరికి? రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ రీసెంట్గా ఏ అభియాన్ లాంచ్ చేసిందంటే గావో చలో అభియాన్. అయితే ఈ క్యాంపెయిన్లో అసలు ఏం చేస్తారు అంటే, ఈ పార్టీ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 24 గంటలు ఆ రూరల్ ఏరియాస్లో ఏ విలేజ్ ఉన్నాయో బూత్ లెవెల్స్ ఇన్ అర్బన్ ఏరియాస్లో అయితే బూత్ లెవెల్స్లో, రూరల్ ఏరియాస్లో అయితే విలేజ్ లెవెల్స్లో ఏం చేస్తారు, ఒక 24 గంటలు ఉంటారనమాట. దే విల్ ఆల్సో అండర్టేక్ ఏ డోర్ టు డోర్ క్యాంపెయిన్ టు సెండ్ ద మెసేజ్ ఆఫ్ వీక్షిత్ భారత్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద సొసైటీ. వీక్షిత్ భారత్ గురించి అందరికీ డోర్ టు డోర్ స్టెప్ వెళ్ళి ఇలా వీక్షిత్ భారత్లో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి తీసుకొచ్చే క్యాంపెయిన్ ఏంటి? గావో చలో అభియాన్. ఎవరికి సంబంధించింది? బీజేపీ వాళ్ళకి సంబంధించిన క్యాంపెయిన్. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది? 4th నుంచి 11th ఫిబ్రవరి దాకా. నరేంద్ర మోడీ గారి కింద ఎంతమంది అంటే 30 lakh పార్టీ వర్కర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇంటింటిగా తిరిగి ఏం చేస్తారు? వీక్షిత్ భారత్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేసే క్యాంపెయిన్ అనమాట. ఈ క్యాంపెయిన్ పేరేంటి? గావో చలో అభియాన్. నెక్స్ట్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల 242 అడుగుల ఎత్తైన ఆదియోగి శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పౌర విమానయాన శాఖ ప్రాథమిక సమితిని ఇచ్చింది. ఏం లేదు, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది కదా, రీసెంట్గా 242 feet హైట్ ఉన్న ఒక ఆదియోగి శివుడి స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకొచ్చిందనమాట. అయితే ఇది ఎవరి కింద? ఈషా ఫౌండేషన్ కింద. ఈషా ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్గా ఆదియోగి శివ స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత ఫూట్ అంటే ఇది ఉండేది ఎంత హైట్ ఉంటుంది? 242 అడుగులు, 242 అడుగులు హైట్ స్టాచ్యూని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారంట? జేవర్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్. ఎక్కడ? జేవర్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పి ఈషా ఫౌండేషన్కి రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది ఓకే చేసిందనమాట. దీని పేరేంటి? జేవర్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్. ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర? నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర రీసెంట్గా ఆదియోగి శివుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఈషా ఫౌండేషన్కి రీసెంట్గా అప్రూవ్ అయింది. 242 feet. నెక్స్ట్, టాలెస్ట్. ఇప్పుడు మనం ఇది ఎవరి స్టాచ్యూ అంటే లార్డ్ శివుడి యొక్క స్టాచ్యూ. మరి మన వరల్డ్లోనే టాలెస్ట్ శివ స్టాచ్యూ ఎక్కడుంది? నాత్వాడ, రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లోని నాత్వాడ రాజస్థాన్. మన వరల్డ్లోనే లార్జెస్ట్ అంటే హయ్యెస్ట్ శివ స్టాచ్యూ అనమాట. ఇది ఎంత ఫీట్ ఉంటుంది? 369 feet ఉంటుంది. ఇది వచ్చేసరికి 242 feet. ఇది వచ్చేసరికి 369 feet. ఎక్కడుంది? నాత్వాడ, రాజస్థాన్లో ఉంది. ఓకేనా? శివ స్టాచ్యూ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేనేం చేశాను, వరల్డ్లోనే ఉన్న హయ్యెస్ట్ శివ స్టాచ్యూ ఎక్కడుందో చెప్పాను. ఎక్కడుంది అంటే నాత్వాడ, రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రతి ఆర్గనైజేషను, వరల్డ్కి సంబంధించిన ఏదో ఒక ఆర్గనైజేషను జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని, ఇది ఎకానమీకి సంబంధించిన టాపిక్ అనమాట, రేట్స్ ఇస్తుంది. అంటే వచ్చే సంవత్సరంలో మన ఇన్ఫ్లేషన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఇంత ఉంటుంది అని చెప్పి రేట్స్ ఇస్తుంది ఒక్కొక్క ఆర్గనైజేషన్. అయితే రీసెంట్గా ఓఈసిడి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించిన జీడిపి చెప్పిందనమాట. ఎంత చెప్పింది? 62% ఉంటుంది అని చెప్పి ఎవరు? ఓఈసిడి చెప్పిందనమాట రీసెంట్గా. అయితే ఇంతకుముందు 6.1% ఉంటుందని చెప్పింది. అయితే ఎంత పెంచింది?
0.1% పెంచింది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జీడిపి ఎంత ఉంటుందని చెప్పింది 6.2%. నేను మీరు ఇక్కడ గమనిస్తే కనుక IMF ఈ సంవత్సరానికి ఎంత చెప్పింది జీడిపి 6.5%. వరల్డ్ బ్యాంక్ ఎంత ఇచ్చింది జీడిపి 6.4%. S&P ఎంత ఇచ్చింది 6.4%. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత ఇచ్చింది 6.7%. OECD ఎంత ఇచ్చింది 6.2%. సో ఈ ఫోర్కాస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో రీసెంట్గా టూ డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేసిందనమాట. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం ఇప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయంట 28 డిస్ట్రిక్ట్స్ ఉంటాయంట. ఏ డిస్ట్రిక్ట్స్ యాడ్ అవుతున్నాయి 2 డిస్ట్రిక్ట్స్ యాడ్ అవుతున్నాయి. వాటి పేరేంటి కీ పన్యోర్ ఒకటి డిస్ట్రిక్ట్ పేరు, కీ పన్యోర్ ఒకటి, ఇంకో డిస్ట్రిక్ట్ పేరు బిచోమ్. కీ పన్యోర్ అండ్ బిచోమ్ అనే 2 డిస్ట్రిక్ట్లు రీసెంట్గా క్రియేట్ అయినాయి. ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 2 న్యూ డిస్ట్రిక్ట్స్ యాడ్ అవుతున్నాయని చెప్పారు. ఇప్పుడు టోటల్గా అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయంటే 28 డిస్ట్రిక్ట్స్. అయితే ఈ కీ పన్యోర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఫామ్ అవుతుంది అంటే దిగువ సుంబసిరి నుంచి అండ్ వెస్ట్ కమెంగ్ నుంచి, బోచం వచ్చేసరికి వెస్ట్ కమెంగ్ నుంచి, లోయర్ సబ్నాసిరి నుంచి ఏ డిస్ట్రిక్ట్ ఫామ్ అవుతుంది కీ పెన్యూర్. సో ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ న్యూ డిస్ట్రిక్ట్స్ ఒకటి చదివితే మనకి సరిపోదు, అవి ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫామ్ అయ్యాయో కూడా మనం చూడాలన్నమాట. తూర్పు మరియు పశ్చిమ కామెంగ్ జిల్లాల నుంచి బిచోమ్ను, దిగువ సుంబసిరి నుంచి కీ పన్యూర్ జిల్లాలను విభజించాలని మంత్రిత్వవర్గం నిర్ణయించింది. సో కీ పన్యూర్ బిచోమ్ అనేవి 2 డిస్ట్రిక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు టోటల్గా అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 28 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన వరల్డ్లోనే లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ కాపర్ ప్లాంట్ రీసెంట్గా అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన కచ్ కాపర్ లిమిటెడ్ అనేది మన వరల్డ్లోనే ఒక్కచోటే అంటే సింగిల్ లొకేషన్ ఒక్క చోటులోనే ఉండే వరల్డ్లోనే లార్జెస్ట్ ప్లాంట్ని దేనికి సంబంధించిందంటే కాపర్కి సంబంధించిన ప్లాంట్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ తీసుకొస్తుందంటే ముంద్రా ఇన్ గుజరాత్. ముంద్రాలోని గుజరాత్లో మన వరల్డ్లోనే లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ కాపర్ ప్లాంట్ ఎక్కడొస్తుంది ముంద్రాలోని గుజరాత్లో. 1 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉందంట. ఇది ఎప్పుడులోపు కంప్లీట్ అవుతుంది 2029 కల్లా ఈ ప్లాంట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏ కంపెనీ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తుందంటే అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన కచ్ కాపర్ లిమిటెడ్ అనేది దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఎక్కడ అంటే ముంద్రా గుజరాత్. నెక్స్ట్ గగన లక్ష్యం అభ్యాస్ పరీక్ష విజయవంతం. అభ్యాస్ మిసైల్ టెస్ట్ అనేది డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభ్యాస్ అనేదాన్ని టెస్ట్ ఫైర్ చేసింది, అది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది అనమాట. దీని పేరేంటి అభ్యాస్. ఎవరు లాంచ్ చేశారంటే డిఆర్డిఓ లాంచ్ చేసింది. మరి అభ్యాస్ ఏం చేస్తుంది మన మీద దూసుకు వచ్చే శత్రు క్షిపణులు బాంబుల్ని కూల్చగలిగే నిర్దేశిక లక్ష్య వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు. అంటే ఆకాశంలోనే ఏమన్నా క్షిపణులు మిసైల్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏమైనా బాంబ్స్ కానీ ఏమన్నా వచ్చేటప్పుడు ఈ అభ్యాస్ అనేవి ఆ ఆకాశంలోనే దాన్ని వెళ్ళి ఢీకొని వాటిని ఆపేస్తుంది అనమాట. దాని పేరే అభ్యాస్. అయితే రీసెంట్గా ఈ టెస్ట్ అనేది సక్సెస్ అయిందనమాట. అదే చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఈ టాపిక్లో అసలు అభ్యాస్ అనేది ఏంటి, హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఎయిర్ టార్గెట్. ఏంటిది ఆకాశంలో ఎయిర్ టార్గెట్ అంటే ఆకాశంలో ఉన్న క్షిపణులను కానీ
బాంబులను కానీ ఏం చేస్తుంది, ఇది డైరెక్ట్గా వెళ్ళి వాటిలో కొల్లైడ్ అయిపోతుంది అనమాట. అభ్యాస్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఎయిర్ టార్గెట్. ఇది కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న టాపిక్ అనమాట. రీసెంట్గా అభ్యాస్ న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. ఈ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేశారంటే చాందీపూర్, ఒడిస్సా. చాందీపూర్, ఒడిస్సాలో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. అభ్యాస్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్. డిఆర్డిఓనే కండక్ట్ చేసింది. డిఆర్డిఓ కింద ఇంకో సంస్థ ఏంటి, ADE. ఈ సంస్థ అనేది అభ్యాస్ని డెవలప్ చేసిందనమాట. అయితే ఈ అభ్యాస్ అనేది కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ లార్సన్ అండ్ టర్బో డిఫెన్స్ కండక్టెడ్ ద ఫస్ట్ ట్రయల్ ఆఫ్ అభ్యాస్. ఈ అభ్యాస్ ట్రయల్ అనేది ఫస్ట్ ఎవరు కండక్ట్ చేశారు, హాల్ అండ్ ఎల్ఎన్డిటి అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకు, మన రామ్ మందిర్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కన్స్ట్రక్ట్ చేసింది ఏంటిది ఆ కంపెనీ, ఎల్ఎన్డిటీని. సో ఎల్ఎన్డిటి మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది కదా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో, ఆ కాంట్రాక్ట్ కూడా బ్యాగ్ చేసిన కంపెనీ ఏంటి, లార్సన్ అండ్ టర్బోనే. సో ఇప్పుడు న్యూస్లోకి వస్తే అభ్యాస్ అనేది రీసెంట్గా హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అనేది రీసెంట్గా టెస్ట్ ఫైర్ సక్సెస్ అయింది. అది ఎక్కడ లాంచ్ చేశారంటే చాందీపూర్, ఒడిస్సా. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసిన దీని పేరేంటంటే అభ్యాస్. నెక్స్ట్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మా కోర్సెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు మా యాప్లో అవైలబుల్గా ఉంది. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా మమ్మల్ని సో ఈ కోర్సెస్ అన్నీ మా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.